తోనే మీరు ఇప్పుడు ఇది వింటున్నారు. యాక్సెప్టెడ్ కదా, దానైతే మీరు వెనక్కి వెళ్ళరు కదా. బంగారం ఖచ్చితంగా పెరుగుతుంది లాంగ్ టర్మ్ లో అనే వ్యూ అయితే మీరు రెస్పెక్ట్ చేయాలి. ఎందుకు చేయాలి? ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ లాజిక్ చెప్పి ఫర్దర్ గా ముందుకు వెళ్తాను. ఎందుకు బంగారం ఖచ్చితంగా పెరుగుతుందని ఎలా మీరు వాల్యూ చేయాలంటే, బంగారాన్ని అతుక్కొని ఆర్ దానికి కనెక్ట్ అయి చాలా ఇండస్ట్రీస్ డెవలప్ అయిపోయాయి. బంగారాన్ని తాకట్టు పెట్టుకొని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇస్తున్నాయా లేదా? అండ్ బంగారాన్ని వాళ్ళ రిజర్వ్స్ లో పెట్టుకొని సెంట్రల్ బ్యాంక్స్, ఆర్బీఐ, ఫెడ్, ఈ చైనాకు సంబంధించిన పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా అక్కడ సెంట్రల్ బ్యాంక్, వరల్డ్ లో చాలా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర బంగారం నిల్వలు పెట్టుకున్నాయి. దాని అర్థం ఏంటి? బంగారంది కమోడిటీ వాల్యూ కంటే కూడా, అంటే అది కొనుక్కొని ఒక ఆభరణం చేసో లేకపోతే ఒక ఎలక్ట్రానిక్స్ లో వాడో లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్స్ లో వాడే దానికంటే కూడా దాని స్టోర్ వాల్యూ ఒకటి ఉంది. బంగారాన్ని నా దగ్గర ఉంచుకుంటే దానికి ఒక వాల్యూ ఉందనే ఫీల్ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంది. కాబట్టి దాని సప్లై లిమిటెడ్ అయినప్పుడు, డిమాండ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దాని ధర పెరుగుతుంది. గోల్డ్ ఖచ్చితంగా పెరుగుతుందని ఒక ఒపీనియన్ మీకు ఉంటే గుర్తుంచుకోండి, గోల్డ్ ని ఇంకా దేంతోనూ కంపేర్ చేయొద్దు, సిల్వర్ తో కూడా కంపేర్ చేయొద్దు. సిల్వర్ ది డిఫరెంట్ సినారియో.